అదిరింది ఆహ్వానం. ధనస్సు ఎక్కుపెట్టు అర్జున. నువ్వు నా మీద దాడి చెయ్యలేవు, కానీ నా దాడి నుంచి అయితే నిన్ను నువ్వు రక్షించుకోగలవు కదా. ఏంటి, అర్జునుడు తనకి తాను రక్షించుకోవడమే సరిపోతుందా? చాలాసార్లు కాపాడుకోవడమే సర్వశ్రేష్టమైన దాడి అవుతుంది. ఎందుకంటే ఆ రక్షణ శత్రువు అస్త్రాలన్నింటినీ వృధా చేసేస్తుంది. తర్వాత శత్రువు నిరాయుధుడైపోతాడు. అప్పుడు విజయం నిశ్చయం. పెద్దన్నయ్య, ఇంకొక బాణం వదిలితే దాని లక్ష్యం మీ ఛాతే అవుతుంది. అందుకే ఈ యుద్ధాన్ని ఇక్కడితో ఆపేయడానికి అనుమతి కోరుతున్నాను. అనుమతిస్తున్నాను. నీ చేతుల్లో నాకు ఈ పరాజయం విజయం కంటే కూడా అధికమైన గర్వాన్ని కలిగిస్తుంది. అర్జునుడి చేతిలో నా ఓటమిని స్వీకరిస్తున్నాను ఆచార్య.
మీరు చెప్పిందేమిటి? ఓ భుజాన్ని ఇంకో భుజంతో ఓడించేస్తే యుద్ధం సమాప్తమని. కానీ ఇక్కడ ఓ భుజం ఇంకో భుజానికి ఆసరా ఇచ్చి ఇంకా బలం పెంచుతోంది. మీకేమాత్రం ఇష్టం లేదు కదా? రాకుమారుడు దుర్యోధనుడికి ఈ అర్జునుడికి మధ్య యుద్ధం జరగటం. నేను అలాగే అనుకున్నాను, మన దుర్యోధనుడికి అర్జునుడిని ఎదిరించాల్సిన అవసరం రాకూడదని. కానీ నాకు ఇది కూడా తెలుసు, బహుశా అలాగే అవుతుందని. అందుకని మీ సాయం కోసం అడిగాను కదా గురుపుత్ర అశ్వత్థామ. గుర్తుంది కదా మీకు ఏం చెయ్యాలో? మరిప్పుడు అర్జునుడిని మన మాయాజాలంలో ఇరికించడానికి సిద్ధంగా ఉండండి అశ్వత్థామ. ఇప్పుడు ఈ రంగభూమిలో ఎలాంటి దుమ్ము లేవాలంటే నా ప్రియమైన మేనల్లుడు దుర్యోధనుడి చేతిలో అర్జునుడు మట్టి కరవాలి. తప్పకుండా అదే జరుగుతుంది. తప్పకుండా అలాగే జరుగుతుంది. శుభాకాంక్షలు అర్జున. ఇంకా మీకు కూడా శుభాకాంక్షలు ఆచార్య ద్రోణ. ఎందుకంటే మీరు నా కోసం ఓ శ్రేష్టమైన పోటీదారుని తయారు చేశారు. సమయం ఆసన్నమైంది అంతిమ యుద్ధానికి. అది రాకుమారుడు దుర్యోధనుడికి అర్జునుడికి మధ్య జరుగుతుంది. రాకుమారుడు దుర్యోధనుడికి, రాకుమారుడు దుర్యోధనుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి. విజయీ భవ పుత్ర దుర్యోధన. మీ గురువుల గౌరవాన్ని నీవు నిలబెట్టాలి అర్జున. ఇదేంటి? దుర్యోధనుడు అర్జునుడికి అంత దూరంగా ఎందుకు నిలబడ్డాడు? అంత దూరం నుంచి గదతో ఎలా దాడి చేయగలుగుతాడు తను? ఏదో ఉంది. బహుశా ఇప్పుడు దుర్యోధనుడు యుద్ధం కోసం గదని కాదు, ఇంకేదైనా నీతిని ఉపయోగిస్తాడు. రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి. రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి. నన్ను గాలి ఊది లేపేద్దామని కలలు కన్నారు కదా మీరు. ముందు నా బాణాల వేగం నుంచి బయటపడి చూపించండి.
ఏమిటిది? ఉన్నట్టు నీ చక్రవాకం ఎక్కడి నుంచి వచ్చింది? ధనుర్ధరుల దగ్గర చక్రవాకాన్ని ఆపడానికి ఎలాంటి ఉపాయం ఉండదా? ఉపాయం ఉంది, శైలాస్త్రం. కానీ దానికి చక్రవాకం బయట ఉండడం అవసరం. అర్జునుడిప్పుడు లేడు కదా, లేదంటే జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దుర్యోధనుడు అర్జునుణ్ణి అలా చెయ్యనివ్వడు. అంటే విజయం దుర్యోధనుని వరిస్తుందా? విజయం అర్జునుణ్ణే వరిస్తుంది. కానీ తను శాంతంగా స్థిరంగా ఉండడం అవసరం. నువ్వు ఎంత మాయని ప్రయోగించాలో ప్రయోగించుకో అశ్వత్థామ. ఎన్ని మోసాలు చెయ్యాలో చేసుకో. కానీ అందరూ ఒక్కటైనా సరే అర్జునుణ్ణి మాత్రం మీరు ఓడించలేరు. మీరు అర్జునుణ్ణి ఎదుర్కొంటున్నారు. అర్జునుణ్ణి. ఈశ్వరుడు మనిషికి 5 ఇంద్రియాలను ఇచ్చాడు. ఓ నిజమైన ధనుర్ధారి దగ్గర ఇంకో ఇంద్రియం కూడా ఉంటుంది, అదే స్ఫురణ. లక్ష్యాన్ని ఛేదించాలన్న ఆశ ఉంటే ఏది అసంభవం కాదు. నీ చెవులు ధ్వనిని వింటాయి, అలాగే నీ చేతులు బాణాలని సంధిస్తాయి. శిశిరాస్త్రం శబ్దభేదిని అనుసరించి ప్రయోగిస్తారు. దీన్ని తొలగించడం అనేది కేవలం మహాధనుర్ధారికి మాత్రమే సాధ్యం. చాలా బాగుంది అర్జున, చాలా బాగుంది.
యుద్ధంలో ఎవరు గెలిచారు కుంతి? పుత్రుడు. రాకుమారుడు అర్జునుడికి సమాధానం ప్రజల కోలాహలమే చెప్పిందిలే. రాకుమారుడు అర్జునుడికి 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 దుర్యోధనుడు సురక్షితంగానే ఉన్నాడు కదా విదురా? అవును మహారాజా. రాకుమారుడు అర్జునుడు నియమాలను పాటిస్తూనే రాకుమారుడు దుర్యోధనుణ్ణి ఓడించాడు. ఇవాటి రంగభూమిలో విజేతగా పాండుపుత్రుడైన అర్జునుడిని ప్రకటిస్తున్నాం. రాకుమారుడు అర్జునుడికి రాకుమారుడు అర్జునుడికి రాకుమారుడు అర్జునుడికి. హస్తినాపుర వాసులారా, ఈరోజు అర్జునుడు నా విశ్వాసం మీద తన బాణాలతో సత్యమనే ముద్రని వేశాడు. ఇన్నాళ్ళు నాకు నేనే చెప్పుకుంటున్న ఇదే విషయాన్ని చాలా గర్వంగా మీ అందరి ముందు చెప్పాలనుకుంటున్నాను. ఈ అర్జునుడి లాంటి ధనుర్ధారి ఈ ప్రపంచంలో అసలెవరూ లేరు, అలాగే భవిష్యత్తులో కూడా ఉండరు. ఆచార్య ద్రోణుడి గొప్ప శిష్యుడు అర్జునుడు. ఈ ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అర్జునుడు. అర్జునుడి లాంటి వాళ్ళు ఇంకెవరూ లేరు. ఒకవేళ ఉంటే నేను ద్రోణుణ్ణి వాళ్ళకి సవాల్ విసురుతున్నాను. వాళ్ళకేంటి, నేను మొత్తం ప్రపంచానికే సవాల్ విసురుతున్నాను. ఒకవేళ అర్జునుణ్ణి మించిన ధనుర్ధారి ఉంటే వాళ్ళు నా ముందుకి రావచ్చు. చెప్పాను కదా వృషాలి, ఆచార్య ద్రోణుడే స్వయంగా నన్ను ఆహ్వానిస్తాడని. అదిరింది ఆహ్వానం.